వెనకాల నుంచి ఐదు మంది ప్యాసింజర్లు ఉన్నటువంటి ఒక కారు వాళ్ళ మద్యం ఫుల్గా సేవించి వచ్చి మా కారు వెనకాల నుంచి ఢీకొట్టారు సార్. ఒక కారు బస్సు ఆర్టీఏ కారు పోయేసి బస్సు కిందకి దూరి చిన్న యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్లో కారులో డ్రైవ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆల్కహాల్ తీసుకొని వాళ్ళంతా వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని వార్త. ఇంకా ఈ ప్రమాదం జరిగిన నలుగురిలో ఇద్దరికి హెడ్ ఇంజరీ ఉంది. వారిని చూసి అవసరమైతే చిత్తూరుకు రెఫర్ చేస్తాం. AP 03Z0724 బండి నెంబర్ గల బస్సు కుప్పం నుండి ఆర్డినరీ సర్వీస్గా పల్మనేరుకు వస్తున్నది. పల్మనేరుకు వస్తుంటే మా హిమాస్ హాస్పిటల్ దగ్గర ఒక లేడీ ప్యాసింజర్ గారు బస్సు దిగారు. బస్సు దిగేసి తర్వాత మేము రైట్ చెప్పాము. రైట్ చెప్పేసి కొంచెం కొద్దిగా మూవ్ అయిన తర్వాత వెనకాల నుంచి ఐదు మంది ప్యాసింజర్లు ఉన్నటువంటి ఒక కారు వాళ్ళ మద్యం ఫుల్గా సేవించి వచ్చి మా కారు వెనకాల నుంచి ఢీకొట్టారు సార్. వాళ్ళకి ఎవరికైతే ప్రాణాపాయం లేదు. వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి ముగ్గురు వచ్చి దీనికి వెళ్ళారు. హాస్పిటల్కి ముగ్గురు వచ్చి మన పల్మనేరు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళారు సార్. ఆ టైంలో కార్లు ఏదైనా మద్యం సీసాలు ఉన్నాయా? అవి బ్యాగ్ ఉంది సార్. ఆ బ్యాగ్ మన పోలీసు సార్ ఎత్తుకున్నారు. దాంట్లో ఏమున్నారు నేను చూడలేదు. బాటిల్స్ అంతా ఇవి అంతా ఉన్నాయి. ఎంటీ బాటిల్స్ ప్లస్ ఇది ఇవి ఉంటాయి. డిస్పోజ్ గ్లాస్ అంతా డిస్పోజ్ గ్లాస్ వాటర్ బాటిల్ అంతా ఉన్నాయి. ఆన్స్ ప్యాకెట్లు అంతా ఉన్నాయి. ఇంట్లో బ్యాగులు ఉన్నాయి. ఆ బ్యాగులు సార్ ఎత్తుకున్నారు. ఎవరు తెలియదు వాళ్ళు ఎవరు తెలియదు సార్. బస్సులో ఉండే వాళ్ళకి ఏమీ కానీ ఏంది మర్చి இப்படி எங்கே போயிட்டு இருந்தாங்க? திருப்பதி போயிட்டு. எத்தனை பேர் வந்தாங்க? நாங்கள் டோட்டல் வந்து 5 பேர் வந்தாங்க. எப்படி ஆயிடுச்சு அது? சொன்னால் நம்ம பஸ் பிரேக் போடுறாங்க. நம்ம ஃப்ரெண்ட் டிரைவர் அப்படி நிப்பாட்டிட்டாரு. அப்படியே எடுத்து போய் வச்சுட்டாரு. 5 పేருக்கு అడివా? నమస్తే అండి.
ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ పలమనేరు, డాక్టర్ సందీప్ మాట్లాడుతున్నాను. మన క్యాటిల్ ఫామ్ దగ్గర ఒక గంటకు ముందు ఒక కారు బస్సు ఆర్టీఏ కారు పోయేసి బస్సు కిందకి దూరి చిన్న యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్లో కారులో డ్రైవ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆల్కహాల్ తీసుకొని వాళ్ళంతా వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని వార్త. ఇంకా ఈ ప్రమాదం జరిగిన నలుగురిలో ఇద్దరికి హెడ్ ఇంజరీ ఉంది. వారిని చూసి అవసరమైతే చిత్తూరుకి రెఫర్ చేస్తాము. ఇక్కడ ఉన్న వైద్యం ఇస్తున్నాము. ప్రస్తుతానికి వాళ్ళ బీపీ కొంచెం స్టేబుల్గానే ఉంది. అవసరమైతే చిత్తూరు హాస్పిటల్కి రెఫర్ చేస్తాము. క్యాటిల్ ఫామ్ దగ్గర జరిగిందనేది వార్త. ఇంకా వివరాలు తెలియాల్సి ఉన్నది. సార్ వాళ్ళు నలుగురు డ్రంక్ చేస్తున్నారా? అది ఇంకా తెలియాలి. ఒక ఇద్దరైతే కొంచెం డ్రంక్ లాగా అనిపిస్తున్నారు, ఇంకా చూడాలి. ప్రాణాపాయం ఏమైనా ఉందా సార్? ఒక ఇద్దరికి హెడ్ ఇంజరీ ఉంది కాబట్టి మనం సిటీ స్కాను అది చేసిన తర్వాతే మనకు చెప్పగలము. కొంచెం రిస్క్ అయితే ఉంది. సార్ వాళ్ళు ఏ ఊరు వాళ్ళు, ఎక్కడ, వాళ్ళ పేర్లు ఏమైనా ఐడియా ఉందా? ఇంకా తెలియాల్సింది. 108 వాళ్ళు వెళ్ళి తీసుకొని వచ్చారు. ఇంకా వాళ్ళ బంధువులు కానీ సమీపస్తులు ఎవరు రాలేదు.